దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన గొప్ప వాక్య సందేశం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుంధము, మనము అలయక మేలు చేసేదిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి సమస్త మేము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, మనము మేలు చేసే విషయంలో విసుకక ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. చాలామందికి మేలు చేయడమే తెలియదు. మేలు అనగా మంచి చేయడం తెలియదు. ఎప్పుడు చూసినా కీడు చేయాలనే, ఇతరులకు కీడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే మేలు చేస్తారో వారట ఏమైందంటే తగిన కాలం ముందు వారు తిరిగి పంట కోసుకుంటారు. అంటే ఏదైతే విత్తుతారో అది ఖచ్చితంగా తిరిగి కోసుకుంటారు అనేది దేవుని యొక్క వాక్యపు యొక్క అర్థమై ఉన్నది. దేవుని కుమారుడా, నువ్వు చేసిన దానికి తగిన కాలంలో జవాబు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో ఆ విత్తనము కొన్ని నెలల తర్వాతకి తిరిగి పంట రూపకంలో మనం కోసుకోవడం జరుగుతుంది వ్యవసాయంలో. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో తిరిగి ఖచ్చితంగా పొందుకుంటావు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనకు దానికి ఫలితాన్ని పొందుకుంటావు. నువ్వు పడే కష్టానికి, ఆ బాధకు తగినటువంటి విధంగా ఫలితాన్ని పొందుకుంటావు. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి విత్తనం వేయగానే సరిపోతుందా? సరిపోదు. దానికి కష్టపడాలి, నీరు పెట్టాలి, ఎరువు వేయాలి, ఎన్నో చేయాలి. ఆ తదుపరి పంట సంతోషంగా కోసుకోగలుగుతాడు. ఈరోజు నీతో దేవుడు సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు. నువ్వు ఏదైతే చేసినావో దాన్ని తిరిగి ఒక సమయం ఉంది, ఆ సమయంలో ఖచ్చితంగా పొందుకుంటావు. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? కీడు చేస్తే కీడు పొందుకుంటావు, మేలు చేస్తే మేలు. ఇక్కడ ఏమన్నా మేలు చేయడం ఎందు మీరు విసుకక ఉండండి. విసుకొద్దు. అంటే విసుగు వచ్చినా కూడా విసుకకూడదు. అంటే ఎంత మేలు చేయాలని చూడండి. ఎంతకని చేయమంటావు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలా కాదండి, ఎంత కనిని చేస్తూనే ఉండాలి. విసుగు రాకుండా మేలు చేయాలి. విసుకక యుంధము, మనము అలయక మేలు చేసేమని. అలసిపోలేదరే, ఇంతకన్నా వీడు మంచిగా ఇంత వీడిని కీడు చేద్దామని ప్రయత్నం చేసినా వీడు తిరిగి మేలే చేస్తూ ఉన్నాడు, అలసిపోవట్లేదు ఏంటిది అని అనుకునే విధంగా నువ్వు మేలు చేయాలి. అలసిపోనంత మేలు చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, దానికి తగినట్లుగా దాని తగిన కాలమందు పంటను నువ్వు కోసుకుంటావు. ప్రియాతి ప్రియుడి దేవుని కుమార్తె, నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నువ్వు చేసిన దానికి తగిన ఫలమును ఖచ్చితంగా ఒకరోజు పొందుకుంటావు. ఖచ్చితంగా ఈరోజు కన్నీళ్ళు గారుస్తుండొచ్చు, రేపు దానికి ప్రతిఫలంగా సంతోషాన్ని పొందుకునే రోజు రాబోతోంది. ఈరోజు కష్టపడుతున్నావు, పేదరికంలో ఉన్నావు, రేపు దేవుడు నిన్ను ఆశ్చర్యించి అనేకులకు ఇచ్చే విధంగా చేయవచ్చు. ఖచ్చితంగా ఇది దేవుని వాక్యం. ఇది ఈరోజు అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఒకనొక టైం ఉంది, దేవుడు తప్పకుండా నేను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, లేవనెత్తుతాడు, ఆరోగ్యం ఇస్తాడు. నా కుటుంబ పరిస్థితి, నా భవిష్యత్తు ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది, వారి జాబులు లేవు, వారికి ఉద్యోగాలు లేవు, వారికి వివాహాలు కావట్లేదు, నా పరిస్థితి ఏంటి, ఇంత దిక్కుతోచని స్థితిలో ఉంది ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నావు. ఈరోజు బాధపడుతున్నావు కావచ్చు. దానికి ఈరోజు పడే ఈ శ్రమ తర్వాత సువర్ణంగా మార్చబడతాం. బంగారము అగ్నిలో వేయబడిన తర్వాతకి సువర్ణంగా మార్చబడి, అదేవిధంగా నిన్ను దేవుడు బంగారంగా మార్చాలని చూస్తున్నాడు, సువర్ణంగా మార్చాలని చూస్తున్నాడు. అందుకే ఒక టైం పెట్టాడు. ఆ టైం నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకే తెలుసు. ఎవరికి? దేవునికి. ఆయన చెప్తున్నాడు, ఒక టైం ఉంది బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, ఆ టైం అందు నువ్వు ఖచ్చితంగా పంటను కోసుకుంటావు. కనుక ఈరోజు నీ కష్టము, నీ బాధ, బలహీనతను బట్టి ఆలోచించే మాకు పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. దేవుని వాక్య వాగ్దానం చూడు. ఈరోజు నీకు తెలియపరుస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు మంచి చేసే విషయంలో, మంచి అనగా ప్రార్థన చేయడము, ఇతరులకు సహాయం చేయటము, దేవుని సన్నిధికి రావటము, దేవుని వాక్య ధ్యానం చేయడం, మేలు చేయడం ఎందుకు విసుకక ఉన్నావు. కనుక విసుకక నువ్వు ప్రార్థన చేసే, విసుకక దేవుని సన్నిధికి వచ్చి విసుకలేదు. మంచి అనేకులు ఇతరులకు మేలు చేసి మంచి చేసే విషయంలో విసుగు పొందలేదు కనుక నేను చెప్తున్నాను దేవుడు అంటున్నాడు, నువ్వు విసుగు చెందలేదు మేలు చేసే విషయంలో కనుక తిరిగి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని ఇస్తాను. తగిన కాలంలో జవాబును, పంటను పొందుకుంటావు, ఆశీర్వాదం మేలును పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. కనుక ప్రియాతి దేవుని కుమార్తె, గొప్ప వాగ్దానం దేవుడు నీకు తెలియపరుస్తున్నట్టుగా సంతోషంగా ముందు సాగడం. ఈ మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం. అద్భుతమైన గొప్ప వాగ్దాన సందేశాన్ని మా ముందుంచినందుకు వందనాలు చేస్తున్నాం ప్రభా. ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన మాట సూచిస్తున్నాం ప్రభా. తగిన కాలమందును
జవాబు పొందుకుంటామని గొప్ప వాగ్దానం ఇచ్చావు ప్రభా. మేమెంతో కష్టపడుతున్నాం, బలహీనతలో, బాధలు, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, అనారోగ్యంలో, ఆటంకాల మధ్యలో నివాసం చేస్తున్నాం మా జీవితాలకు తండ్రి. నీవే నూతనమైనటువంటి ప్రభా తండ్రి జవాబును త్వరగా దయచేసి నా మహిమార్థమే నిలబెట్టుకుని వాడుకొని సహాయం చేయడం వేడుకుంటున్నాం ప్రభా. కనికరించండి, కాపాడండి, రక్షించండి, స్థిరపరిచి, బలపరిచి, ఆశ్రయించి నా మహిమార్థమే ఎవరైతే వారి కష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో వారి కొన్ని కష్టం నుంచి తగిన కాలంలో జవాబు దయచేసి మీ నామానికి మేమకారం నిలబెట్టి వాడుకొని మన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.